2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మెమరాండం ఇవ్వడంతో పాటు నేటి ముఖ్యమంత్రి నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి గంగపుత్ర కార్పొరేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా వివరించిన గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగళిపల్లి శంకర్ గంగపుత్ర గారు, నేడు కులం గురించి ఏనాడు ఆలోచించని చాలామంది గంగపుత్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని అడుగుతూ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించిన గంగపుత్ర చైతన్య సమితి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కులం పట్ల, కుల వృత్తి, కుల రిజర్వేషన్, కుల స్థితిగతుల పట్ల అవగాహన కలిగిన వారికి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. సాంప్రదాయ సనాతన సంప్రదాయ మత్స్యకారుల సంబంధించిన గంగపుత్ర సంఘం నుంచి వచ్చారు సార్. మన గంగపుత్ర చైతన్య సమితి అమలు చేశారు. రాష్ట్రంలో మన కమ్యూనిటీలో ఒకటే సంఘం ఉండాలని మరియు కుల హక్కుల పైన తెలంగాణ దగ్గర నుంచి ఫైటింగ్ చేస్తున్నాం సార్. సనాతన సంప్రదాయ 1964లో మనం ఈ తప్పులో ఉన్నప్పుడు 98 ద్వారా అంత ముందు నుంచి ఉన్నప్పటికీ మత్స్యకారులుగా 98 ద్వారా మళ్ళీ ఈ వృత్తిని కొనసాగించే విధంగా మీరు తీసుకొచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే మత్స్యకారులు ఉన్న మమ్మల్ని కాదని కొన్ని కులాలని మత్స్యకారులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు సార్. పండ్లు కులాలు అనుకునే మన మండల కమిషన్లో కానీ అంతమంది కమిషన్లో కానీ క్లియర్గా ఉన్నది సార్. ముద్రాల కమ్యూనిటీ అనేది పండ్లు కులాలు అనుకుంటుంది, వ్యవసాయం చేస్తుంది, వ్యవసాయదారులుగా కాపలాదారులుగా ఉన్నారు, మస్తూరులుగా ఉన్నారు అనేది క్లియర్గా ఉన్నది సార్. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని బీసీఏలో కలపాలనే ఉద్దేశంతో ఈటమహేందర్ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జీవో నెంబర్ 6 అని తీసుకొచ్చారు సార్. మీ నియోజకవర్గంలో కూడా బెస్తపల్లి అని కోరికలు మా వాళ్ళు ఉంటారు. అట్లానే జీవో నెంబర్ 6 అని తీసుకొచ్చి సార్, మీరు 2.5 ఎకరాలకు ఒక సభ్యుడు ఉంటే ఈ మత్స్యకారుల బతుకుతారు చెరువుల సొసైటీల మీద అని చెప్పి అప్పట్లో చేసినారు. ఇప్పుడు ఏం చేసినారంటే జీవో నెంబర్ 6 ద్వారా 2 ఎకరాలకు ఒక సభ్యుడు అని చెప్పి, అంటే సభ్యత్వాలు ఇవ్వడానికి సొసైటీలో 2 ఎకరాలకు ఒక సభ్యుడు పక్కన అవుతారు అని చెప్పి జీవో నెంబర్ 6 అని తీసుకొచ్చారు సార్. మరియు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలతో నదీ ప్రవాహంతో ఉండే చెరువులలో 2.5 ఎకరాలకు ఒక సభ్యుడితో 1 ఎకరానికి ఓటు చేసిస్తారు. దాని ద్వారా మా వాళ్ళు గ్రామాల్లో ఒక 25 మంది 100 ఎకరాలకు 20 మందికి సభ్యత్వాల అవకాశం ఉంటుంది సార్. ఈ జీవో ద్వారా ఏమైందంటే 100 ఎకరాలకు 100 మందికి చేర్చాల్సిన అవసరం వచ్చింది. అంటే 75 మంది మా వాళ్ళు తక్కువ పడ్డారు సార్. అంటే సొసైటీలో సభ్యత్వాలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. కల్పించి ఇతర కులస్తులను మా వాళ్ళ మీద పోయబడుతున్నారు సార్. 75 మంది ఇతర కులస్తులు మా 25 మంది మీద దాడి చేసి మరి సభ్యత్వాలు చేసుకొని మా ఉపాధిని దెబ్బతీసి అది ఉంచుకుంటున్నారు సార్. దాదాపు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 3,000 వరకు సొసైటీలు ఉంటే ఇవాళ దాదాపు 5,000 పైన సొసైటీలు ఉన్నాయి సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు కోర్టులలో ముదిరాజులు గంగపుత్రులకు మధ్య కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఎవరు తీసుకోలేని పరిస్థితి ఉంది సార్. మా వాళ్ళ పైన ఇళ్ల మీద వాళ్ళు చేస్తున్నారు. సంప్రదాయ మత్స్యకారులో ఉండి ఇతరులతో వీళ్ళే దెబ్బతినాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇవాళ లాక్డౌన్ టైంలో సీతాయి గారి కామారెడ్డి జిల్లాలో సార్ ఆ ఇళ్ళ మీద పురుషుల మీద పడి మరి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆటలు మోగాలని చూడకపోతే మేము తిరిగి ఆగాలి న్యూస్ కూడా కవర్ చేస్తలేదు సార్. వీళ్ళు పంపించినా కవర్ చేస్తలేదు, వాళ్ళని పిలిచినా చూపించే దిక్కులేకుండా అయిపోయింది సార్. మాకు ఎన్ని అసెంబ్లీ ముట్టడి చేసినాము, ఎన్ని ధర్నాలు చేయాలో ఎన్ని రాష్ట్రాలు కూడా అన్ని చేసాం సార్. ఇకపోతే సార్ ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో చేయాల్సిన అంశాల విషయంలో ముఖ్యంగా సార్ మాకి సనాతన ట్రెడిషనల్ ఫిషర్మెన్ అని 98 లో ఉన్న ముద్రాజ్ కమ్యూనిటీ ట్రెడిషనల్ ఫిషర్మెన్ లో కుక్కలు పెట్టారు. అంటే రేపటి తరం భవిష్యత్తు వాళ్ళకి ట్రెడిషనల్ ఫిషర్మెన్ గా అదర్ కమ్యూనిటీని చూపించే ప్రయత్నం చేస్తారు. దాన్ని తొలగించాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సార్ మా యొక్క వృత్తిని కాపాడే విధంగా ప్రత్యేకమైన ఒక చట్టం సనాతన సంప్రదాయ మత్స్యకారులకు సంబంధించిన బెస్తారకుండా గంగపుత్ర కమ్యూనిటీకి సంబంధించిన వృత్తిని పరిధిలో ఉన్న సొసైటీలని ఇతరులకు ఇవ్వబడవు, ఇతరులకు ఆ సొసైటీలో సభ్యతాలు ఇవ్వడం అని సపరేట్ గా చట్టం చేయాలని సరే మా వృత్తికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ప్రత్యేకంగా. ఇంకోటి ఫెడరేషన్ అనేది
ఏంటంటే సొసైటీలలో పూర్తిగా మేము సభ్యులుగా లేము. ఎక్కడ అందరూ విస్తీర్ణం ప్రకారం అవగాహన ఉన్న కారణంగా ఉన్నాం. సొసైటీ సభ్యత్వాలు లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల మందికి సంబంధించి విద్యా ఉపాధి అవసరాల కోసము ఈ సొసైటీ లేని వాళ్ళు సపరేట్ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరియు గంగపుత్రకు సంబంధించి సార్ విశ్వగూడ గంగపుత్ర వంశకాలము ఈ వృత్తిని కాపాడడానికి ప్రత్యేకంగా చేసి ఈ వృత్తిలో ఇతర వస్తువులు రాకుండా చూడాలని మరొకసారి ప్రత్యేకంగా కోరుకున్నాం సార్. ఇంకా మిగతా అంశాలు దాంట్లో మీకు క్లియర్గా ఉన్నాయి. మీరు టైము దృష్ట్యా మీకు ఎక్కువ చెప్పలేకపోతున్నా. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.